హే గాయ్స్, ఈరోజు మరొక థీమ్తో మీ ముందుకు వచ్చేసాను. మోస్ట్లీ న్యూ మమ్స్ అంతా 1 to 12 మంత్స్ బేబీకి ఫస్ట్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయాలని అనుకుంటారు కదా. సో ఆఫ్టర్ 12 మంత్స్ ఆల్సో వీ కెన్ క్యాప్చర్ అవర్ బేబీ మూమెంట్స్. సో ఎలా అంటే సో మంత్లీ బేబీ ఫోటోషూట్ ఎలా చేస్తామో ఇవి కూడా అలా చేసుకోవచ్చు అనమాట. కానీ ఇవి వచ్చేసి యాప్ యూస్ చేసి యాప్ ఎలిమెంట్స్ యూస్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. మేము ఇక్కడ యూస్ చేస్తున్న యాప్ వచ్చేసి క్యాన్వా యాప్ అనమాట. సో మనకు దగ్గరలో ఉన్న ఫెస్టివల్ వచ్చేసి శ్రీరామనవమి. సో శ్రీరామనవమి థీమ్ అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో మనము శ్రీరామనవమి థీమ్ తో 12 మంత్స్ అబో బేబీ పిక్స్ ని ఎలా ఎడిట్ చేయొచ్చు అని చూడబోతున్నాం అనమాట. థంబ్నెయిల్ కూడా ఎలా ఎడిట్ చేయొచ్చు అని ఒక ఐడియా మీకు ఈ వీడియోతో వచ్చేస్తుంది. సో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ మనం క్యాన్వా యాప్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ బ్లాంక్ థంబ్నెయిల్ తీసుకోవాలన్నమాట. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలా. నేను ఇక్కడ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నా. మీరు చూపిస్తున్నట్లు ఎలిమెంట్స్ లోకి వెళ్ళి రెడ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేస్తే మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి అనమాట. మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బార్డర్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నా. దానికోసము తోరణాల్ టైప్ ఒక ఫ్లవర్ దండను తీసుకుందాం అనుకుంటున్నా. సో దానికోసం ఎలిమెంట్ లోకి వెళ్ళేసి సర్చ్ చేశాను అనమాట, ఫ్లవర్ గార్లాండ్ అని చెప్పేసి. సో మల్టిపుల్ ఎలిమెంట్స్ చూపిస్తుంది. దానిలో మనకు కావాల్సింది మనం పిక్ చేసుకోవచ్చు. నేనైతే ఇది పిక్ చేసుకుంటున్నా, కొంచెం గ్రాండ్ గా ఉంది కదా అని చెప్పేసి. సో నాకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా అనమాట. తర్వాత ఇది మొత్తము థంబ్నెయిల్ అంతా అడ్జస్ట్ అవ్వలేదు, దానికోసం నేను క్రాప్ చేస్తున్నాను. నాకు కావాల్సిన డిజైన్ లోకి రావాలని చెప్పేసి క్రాప్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ తోరణం ఇంపోర్ట్ చేసుకొని ఎండ్ కి సెట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలాగా. సో ఇప్పుడు 2 స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకున్నాము. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ బార్డర్ ని సెట్ చేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కొంచెము ప్లెయిన్ గా ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కూడా సెట్ చేసుకుంటున్నాము. సో ఇది శ్రీరామనవమి థీమ్ కాబట్టి రాముడు రిలేటెడ్స్ పిక్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను అనమాట. సో ఎలిమెంట్స్ లెక్క వెళ్ళేసి రామ్ సీత అని లేకపోతే రామ్ అని సెర్చ్ చేస్తే మల్టిపుల్ ఎలిమెంట్స్ వస్తాయన్నమాట. దాంట్లో నుంచి నేను ఒక ఎలిమెంట్ అయితే పిక్ చేసుకుని ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ సెట్ చేసేసుకున్నా. ఆ తర్వాత గ్యాలరీలోకి వెళ్ళేసి బేబీ ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నా. పిక్ ని అడ్జస్ట్ చేసుకుంటున్నా. పిక్ కి బ్రైట్నెస్, వైట్నెస్, షాడో అండ్ కాంట్రాస్ట్ సెట్ చేసి తీసుకున్న తర్వాత గ్లో ఎఫెక్ట్స్ ఇస్తున్నా. గ్లో ఎఫెక్ట్ ఇస్తే కొంచెం నీట్ కనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఒక ఉడత బొమ్మని తీసుకొని ఇంపోర్ట్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా నేను ఎలిమెంట్ లోకి వెళ్ళేసి సెర్చ్ చేస్తాను అనమాట. స్పైరల్ సెర్చ్ చేస్తే మల్టిపుల్ ఇమేజెస్ వస్తుంది. నేను ఇది పిక్ చేసుకొని అలా బేబీ చేతి మీద సెట్ చేసేసాను. బేబీ పిక్ ఇంకా ఉడత సెట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇటు సైడ్ బ్లాంక్ ఉంది కదా, దానికోసం నేను ఎలిమెంట్స్ లోకి వెళ్ళేసి అగైన్ రామన్ సెర్చ్ చేస్తాను అనమాట. నాకు నచ్చిన పిక్ ని తీసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్నా. షాడోస్ ఇచ్చేసి బ్లర్ చేసేసి అడ్జస్ట్ చేసుకున్నా. ఆ తర్వాత మిడిల్ లో బ్లాంక్ ఉంది కదా, ఆ బ్లాంక్ ని ఫిల్ చేయడానికి జై శ్రీరామ్ అని ఒక వర్డ్ ని తీసుకొని అలా సెట్ చేసేసేసాను అనమాట. కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చాను. తమిళ్ బ్లాంక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది మిడిల్ పార్ట్ లో, అందుకని ఇట్లా ఒక గుడిసె ఇంపోర్ట్ చేసుకొని అలా సెట్ చేసుకున్నాను అనమాట. షాడోస్ ఇచ్చేసి గ్లో ఇచ్చేసి సెట్ చేసుకున్న తర్వాత గుడిసె లేదా జెండా, జై శ్రీరామ్ జెండా అని పెట్టాలనుకున్నా. అందుకే మళ్ళీ ఎలిమెంట్స్ లెక్క వెళ్ళేసి సెర్చ్ చేస్తాను అనమాట. ఫ్లాగ్స్ అని చెప్పేసి రామ్ ఫ్లాగ్స్ అని సెర్చ్ చేస్తే ఇలా నాకు ఒక ఫ్లాగ్ వచ్చింది. ఆ ఫ్లాగ్ ని సెట్ చేసేసుకున్నాను అనమాట గుడిసె మీదకి. ఇప్పుడు ఫ్లాగ్ పొజిషన్ చేంజ్ చేస్తున్నాను అనమాట. ఫ్లాగ్ వచ్చేసి గుడిసె మీద ఉంది కదా, గుడిసె వెనకలికి పంపించేస్తున్నా డ్రాగన్ డ్రాప్ చేసేసి. సో శ్రీరామనవమి థీమ్ ని కంప్లీట్ చేయడానికి ఇంకా 2-3 ఎలిమెంట్స్ యూజ్ చేయబోతున్నా. 1 వచ్చేసి హనుమాను, ఇంకొకటి వచ్చేసి ఫ్లయింగ్ హనుమాను. ఆ 2 హనుమాన్స్ ఒకటి గుడిసె మీదికి, ఒకటి జై శ్రీరామ్ అనే వర్డ్ పైకి అడ్జస్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత గుడిసె ఉంది, గుడిసె ముందు దేవుళ్ళు ఉండాలి కదా, సో దానికోసమే రామ, లక్ష్మణ, సీత ముగ్గురు ఫొటోస్ టుగెదర్ ఒక పిక్ తీసుకొని అడ్జస్ట్ చేసుకొని గుడిసె ముందుకి పెట్టేసా. ఇప్పుడు లైట్స్ ఎఫెక్ట్ ఇవ్వబోతున్నా. సో నేను గోల్డ్ లైట్ ఎఫెక్ట్స్ ఇవ్వబోతున్నా 2 పిక్స్ కి, ఒకటి బేబీ పిక్ కి, ఇంకొకటి రాముని పిక్ కి. ఈ లైట్స్ వచ్చేసి వెనకలికి పంపేస్తున్నా, రాముని వెనకలికి, ఇంకొకటి బేబీ పిక్ వెనకలికి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లైట్ తీసుకొని రాముని బాణం మీద ఒకటి, ఇంకా లెటర్స్ మీద ఒకటి సెట్ చేయబోతున్నా. వీడియో చూపిస్తున్నట్టు లైట్స్ సైజ్ అడ్జస్ట్ చేసుకుని ఒకటి బాణం మీద, ఇంకొకటి లెటర్స్ మీద అడ్జస్ట్ చేసుకున్నా అనమాట. ఇదండి ఫైనల్ లుక్. సో మీకు ఈ ఫైనల్ లుక్ కూడా నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.